వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఎందుకు హిందువులకు మాత్రమే బానిసత్వం? ఎన్నాళ్ళి బానిసత్వం? ఎందుకు ఈ భావదారిద్రం? మనకే ఎందుకు ఇలా? హిందువులకే ఈ పాపం ఎందుకు? హిందువులే ఇలా ఎందుకుంటారు? ఏ సంస్కృతి, ఏ జాతి, ఏ మతమైనా మనుగడ సాధించాలంటే ఆయా సాంప్రదాయాలు ఆచరించి తర్వాతి తరాలకు చేరేయాలి. కానీ హిందువుల్లో మాత్రం ఆ స్ఫూర్తి లోపిస్తోంది రాను రాను. వాస్తవానికి మన ధర్మంలోనే సెక్యులర్ అనే భావన ఉంది. అందుకే ఆలయానికి వెళ్ళకపోయినా, సాంప్రదాయాలు పాటించకపోయినా వాడు హిందువే అవుతాడు. ఎవరిని ఎలా పూజించినా అది నన్నే చేరుతుందని పరమాత్ముడు ప్రబోధం కూడా అలానే ఉంటుంది. అందుకే సెక్యులర్ భావన అత్యంత తీవ్రంగా కనిపించేది మన హిందువుల్లోనే. ఎందుకు ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్నాను? మాట్లాడాల్సిన అవసరం ఏంటి అంటే, మన గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ గారు చేసిన పనికి సంబంధించి. ఆయన కడప దర్గాను సందర్శించారు. దీనికి సంబంధించి ఫస్ట్ నేను ఒక వీడియో చూపిస్తా. వీడియో చూపించిన తర్వాత మనం మాట్లాడుకుందాం. రైట్, అది వాయిస్ కొంచెం క్లియర్గా లేదు, నేనే చెప్తాను. పాపం కడప దర్గాను సందర్శించిండ్రు. తన అప్కమింగ్ మూవీకి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారట. అయితే ఆ ఏఆర్ రెహమాన్ చెప్పారని రామ్ చరణ్ దర్గాకు వెళ్ళారట. ఇంతవరకు ఓకే, దీన్ని ఎవ్వరూ తప్పనరు. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. మన దేశంలో ఎవరు ఏ మతాన్ని అనుసరించినా అనుసరించకపోయినా మన రాజ్యాంగం అనుమతిస్తుంది. కానీ ఇక్కడ రామ్ చరణ్ చేసిన తప్పేంటి అంటే, అయ్యప్ప మాల వేసుకున్నారు. పూర్తి నియమనిష్టలతో మాలధారణలో ఉన్న ఈ హీరో దర్గాను దర్శించుకోవడమే కాదు, తన నుదుటి మీద ఉన్న బొట్టు కూడా తీసేసిండు. దర్గా దగ్గర చేతులు జోడించే సమయంలో బొట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. నేను మీకోసం చూపిస్తా, ఎందుకంటే కొంతమంది కామెంట్లు పెట్టుడే పనికి ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఇది కనిపించిందా? బొట్టు చాలా క్లియర్గా ఇక్కడ బొట్టుతో ఉంటాడు. ఇక్కడ బొట్టు ఉండదు. రైట్, ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా అది చెమటతో తుడిచేశాడా, లేకపోతే నిజంగా బొట్టు తీసేసిండా, లేకపోతే అక్కడున్న మౌలాలి చెప్తే తీసేశాడా పక్కన పెట్టేస్తే, బొట్టు అనేది అయ్యప్ప మాలధారణలో ఉన్నప్పుడు చందనం మీద కుంకుమ అనేది చాలా నియమ నిష్టలతో ఉంటారు. ఇక్కడ రామ్ చరణ్కి ఒకటే ప్రశ్న. గ్లోబల్ స్టార్గా తన సినిమాకి ఆస్కార్ వచ్చినందుకు రాబోయే సినిమాకి ఏఆర్ రెహమాన్ చెప్పారు అనేసి దర్గాకి వెళ్ళారు. మరి రేపు రంజాన్ దినాలు రాబోతున్నాయి. వచ్చినప్పుడు ఏఆర్ రెహమాను రంజాన్ దినంలో ఉపవాసం ఉన్న సందర్భంలో మన ఇంట్లో, అదే రామ్ చరణ్ గారు వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వామి ఏమంటారు భజన పెట్టి ఏఆర్ రెహమాన్ గారిని వచ్చి భోజనం చేయమనాలి. చేస్తారా? రంజాన్ పవిత్ర నెలలో ఉపవాసం ఉంటున్న ఏఆర్ రెహమాన్ అదే రోజు రామ్ చరణ్ చిరంజీవి వాళ్ళ ఇంట్లోనో అయ్యప్ప సంబంధించిన మాలధారణతో ఒక భజనా కార్యక్రమం పెడితే అందులో పాల్గొని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారా? అదేంటక్క దానికి దీనికి ఏం పొంతన అంటే, అంతే కదా, నీ ఇల్లు నాకెంత దూరమో నా ఇల్లు నీకంతే దూరం. నా మత విశ్వాసాలు గొప్పవి, నా మతాచారాలు గొప్పవి, నా దర్గా గొప్పది. నా దర్గాకు మీరు అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు రావచ్చు, బొట్టు దుడిపేయచ్చు, అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి ఇలాంటి పనులన్నీ చేయొచ్చు, దర్గా గొప్పదని చెప్పొచ్చు. కానీ మీరు చెప్పడానికి ఏంటి? ఇతర మతాచారాలను గౌరవించాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ
అందుకు మన మతాచారాలను ఎందుకు అవమానించుకోవాలి, మన సాంప్రదాయాలను ఎందుకు తక్కువ చేసుకోవాలి? ఇది నా ప్రశ్న. సరే, ఇతరుల ప్రార్థనా మందిరాల్లోకి వెళ్ళే సమయంలో వారి ఆచారాలను అనుసరించాల్సిందే అంటే అయ్యప్ప మాల మండలం గడువ పూర్తయ్యాక వెళ్ళొచ్చు. అసలు బొట్టు తీయాల్సిన దురావస్థ ఎందుకు? మాల వేసుకున్న వ్యక్తికి ఉండాల్సిన నియమ నిష్టల్లో బొట్టు కూడా ఒకటి. బొట్టు తీసేయడం అంటే దీక్షను అపవిత్రం చేసినట్లే, అవునా కాదా? దీక్ష నియమాలకిచ్చే గౌరవం ఇదేనా? ఎడారి మతాలను గౌరవించడం ద్వారా తెచ్చుకునే ఖ్యాతిని మోసేందుకు హిందువులే ముందుంటారు. అదే ఇతర మతాలకు చెందిన వారు హిందూ ఆలయాలకు వెళ్ళడానికి అదో అపవిత్ర కార్యంగా భావిస్తారు. ఎలాంటి సందేహం లేదు ఇలాంటి దాంట్లో. సెక్యులరిజానికి సరైన అర్థం కూడా తెలియని కుహానా మేధావులు కూతలు కూయడం, అలాంటి వారిని అనుసరించి తామేదో గొప్పలు చేశామని భుజాలు ఎగరవేయడం వల్ల ఒరిగేదేంటి, జరిగేదేంటి? ఓవైపు మన పండుగలు సాంప్రదాయాలపై నిత్యం దాడులు జరుగుతున్నా నోరు విప్పని ఈ స్టార్లు ఇతరుల ఆచార వ్యవహారాలలో వేనోళ్ళు పొగట్టం ద్వారా వచ్చే మెసేజ్ ఏంటి అన్నది ఇక్కడ పెద్ద సందేహం. రామ్ చరణ్ సనాతన ధర్మాన్ని బాగా పాటిస్తాడు, రామ్ చరణ్ చాలా గొప్ప భక్తుడు అని చెప్పేవాళ్ళు కింద కామెంట్లు చేయడానికి వస్తారు. వాళ్లకు నేను అడిగే ప్రశ్న ఒక్కటే, ఎందుకు సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకుల వరకు హిందువులను మాత్రమే సెక్యులర్గా బ్రతకమంటున్నారు? అన్యమతస్థులకు సెక్యులర్ అనే పదాన్ని కూడా ఎందుకు నేర్పించలేకపోతున్నారు? అయ్యప్ప మాలధారణలో దర్గాకు రెహమాన్ చెప్పాడని వెళ్లాల్సిన అవసరం ఏంది? సరే, రెహమానే చెప్పలేదు, ఈయన వెళ్ళాడు. అయ్యప్ప మాలధారణలోనే ఉన్న సమయంలోనే వెళ్లాల్సిన అవసరం ఏంటి? మాల శబరిమల వెళ్ళొచ్చిన తర్వాత వెళ్తే వచ్చిన నష్టం ఏంటి? చెమట పట్టకుండా అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు నియమ నిష్టల్లో ఒకటి ఏంటంటే పవిత్రమైన గంధం మీద, చందనం మీద కుంకుమ చాలా 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 పవిత్రం. అది కంపల్సరీ. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళని చూడండి, బొట్టు ఎంత బాగా కనిపిస్తుంది అంటే అంత కలగా ఉంటుంది. అలాంటి బొట్టు ఇవన్నీ తీసేసుకుంటూ దర్గా నాకు చాలా దీంతో చాలా ఏమంటారు ఎమోషన్ ఉంది. ఏం సార్, ఆస్కార్ రావాలంటే దర్గాకి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్, ప్రేక్షకులను మెప్పిస్తే చాలు. మన ధర్మాన్ని, మనం నమ్ముతున్న సిద్ధాంతాన్ని తాకట్టు పెట్టేసి మనం వెళ్ళడము అనేది ఎంతవరకు సమంజసం? నాకైతే నచ్చలేదు. రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు కోసం, సెలబ్రిటీలు తమ ప్రాపగండా కోసం ఈరోజు వ్యవస్థలు తీసుకెళ్ళి ఎడారి మతాల చేతుల్లో పెట్టేస్తున్నారు. అవునంటారా కాదంటారా? హైదరాబాద్లో, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక ఆలయాల మీద దాడులు జరిగాయి, అమ్మవారి విగ్రహాలు ధ్వంసమయ్యాయి. అప్పుడు ఏ ఒక్కరూ నోరు మెదపలేదు, అయ్యో అమ్మవారు నాకు పరమ పవిత్రం, ఎలా చేస్తారు ఇలా, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని. కానీ పాపం ఏఆర్ రెహమాన్ చెప్పగానే దర్గాకి వెళ్ళారు. ఏఆర్ రెహమాన్ గారు, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా నేను. మా దగ్గర ఉన్నారు చాలా మంది హిందూ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. అరే, ఒక సినిమా సక్సెస్ కావాలి, కొంచెం గుడికి పోయి ఒక కొబ్బరికాయ కొట్టరా అని చెప్పరు. పబ్బుల్లో పార్టీలు ఇచ్చినామా, సాయంత్రం అయితే ఈవెంట్లు చేసినామా, అంతకంటే గొప్పగా గడుపుకున్నామా. వీరు చూడుండ్రి, విజిట్ మై మసీద్ అని పోరగాళ్ళని పట్టుకపోతారు. ఇక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అయితే రాజకీయ నాయకులు వాళ్ళ కాలు పట్టుకోవడానికి సిద్ధమవుతుంది. ఇక ఇక్కడ మంచి పొజిషన్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు హీరోలనిగో సక్సెస్ కొట్టాలి, ఆస్కార్ రావాలంటే దర్గాలకు పోవాలని ఏమంటారు ప్రలోభ పెట్టి పంపిస్తారు. మనమున్నాం ఎందుకు బాబు? నువ్వు హిందువా? అరే, ఇగో క్రిస్టియన్ తోటి, సిక్కు తోటి, జైన్ తోటి, ముస్లిం తోటి స్నేహంగా ఉండాలి. వాళ్ళు లాగి కొట్టినా కూడా అన్న కొట్టినవా, బిర్యానీ పెడతావా, నీళ్ళు తిని రావాలి అని నేర్పించుకుంటుంటాం. కానీ వాళ్ళు విజిట్ మై మసీద్ అన్నారు, విజిట్ ఏ టెంపుల్ అని ఒక ముస్లిం స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చే ధైర్యం చేయగలుగుతారా? చేయలేము. రెహమాన్ కోసం రామ్ చరణ్ దర్గాకి వెళ్ళాడు, కానీ అదే రెహమాను రంజాన్ దినాల్లో రామ్ చరణ్ కోసం ఒక గుడికి రమ్మనంటే రాడు. మాకు అవసరం లేదు భయ్, మేమంతా ఏకంగా ఉన్నాం. అవసరమైతే మీ మధ్య కులు చిచ్చు పెడతాం, అంతకు అవసరమైతే సెలబ్రిటీ చిచ్చు పెడతాం. సెలబ్రిటీలకు సక్సెస్ కావాలి, పేర్లు కావాలి, సంపాదన కావాలి. ధర్మం ఏమైపోతే ఏంటి? ఏదో ఒక రోజు ఆదాని ఇంటికి, లేకపోతే గణేశుడి టెంపుల్కి, పార్లమెంట్కి పెట్టినప్పుడే వీళ్ళ ఆస్తుల్లో వర్క్ బోర్డుకి పెడతారు, అప్పుడు తిక్క కుదురుద్ది. నాకైతే అస్సలు నచ్చలే. వీడియో మీద మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలామంది ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం, వీడియో చూస్తున్నారు కానీ బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేసామా లేదా అని చెక్ చేయండి. ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఛానల్కి చాలా బలాన్ని ఇస్తుంది. అలాగే నచ్చితే లైక్ చేయండి, వీలైనంతగా షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ ఈరోజు నడుస్తుంది ఆర్థికంగా అంటే మీ అందరు చేయుతే కారణం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, మీకు తోచిన సహాయం చేయొచ్చు. అండ్ చాలామంది వ్యాపారవేత్తలు కూడా మన ఛానల్ని చూస్తూ ఉన్నారు. సో ఒక చిన్న వ్యాపార ప్రకటన అండి, అంటే యాడ్ ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు, ఛానల్కి కూడా ఆర్థికంగా చేయుతగా నిలవచ్చు. మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.